ఒక చిన్న ఫోన్ కాల్ ఇంత పెద్ద బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి పునాదైంది. నాకు బాగా గుర్తు 2023లో దీపావళి తర్వాత ఒక సాయంత్రం పూట నేను ఉదయ్ గడికి కాల్ చేశాను. ఉదయ్ ఇలాగా స్పిర్లినా బాగా జరుగుతుంది, కాకపోతే నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఏదైనా కలిసి ఒకటి స్టార్ట్ చేద్దామా అని. వాడు కొంచెం ఎమోషనల్ అయ్యి లైఫ్ లో నేను కూడా ఏదో ఒకటి చేయాలి, నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ చేసిన హంటింగ్ 6 months పాటు నడిచింది. ఆ 6 months లో మేము చాలా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం. ఎల్పిజి కంపెనీ అనుకున్నాం, చైన్ రెస్టారెంట్స్ అనుకున్నాం. అవన్నీ అనుకొని వదిలేయడానికి రీజన్ ఏంటంటే మేము చేయలేమని కాదు, ఆ పనికి మేము న్యాయం చేయలేమని. ఎప్పుడైనా సరే మనం బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఈ బిజినెస్ నుంచి మనకి ఎంత డబ్బులు వస్తాయని ఆలోచించకూడదు. ఆ పని మీద నీకు ఇంట్రెస్ట్ ఉందా, ఆ పనిని నువ్వు ఓన్ చేసుకోగలుగుతావా, అసలు ఆ పనిని నువ్వు చేయగలుగుతావా అని ఆలోచించాలి. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్, మనీ, ఇవన్నీ. బికాస్ మనీ వస్తుందని చెప్పి నీకు నచ్చని పని చేయలేవు కదా. అలా చాలా డిస్కషన్స్ తర్వాత ఫైనల్ గా వాటర్ బాటిల్ యూనిట్ పెడదామని ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం కనిపిస్తుందో తెలుసా? ఆ ఒక్క ఫోన్ కాల్ గుర్తొస్తుంది. ఆ ఉదయ్ కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాడు, ఆ ఫోన్ కాల్ లేకపోతే ఇదంతా స్టార్ట్ అయ్యి ఉండదు అని. నాకు తెలిసి గొప్ప గొప్ప విషయాలన్నీ గొప్ప వాళ్ళు పరిచయం అయినప్పుడే జరుగుతాయి. ఈ వీడియో ఉదయ్ గడ కనపడకుండా హైట్ చేయాలి, లేదంటే చూసావా నన్ను గొప్ప నన్ను ఒప్పుకున్నావని ఏడిపిస్తూనే ఉంటాడు. మీ లైఫ్ లో కూడా ఒక గొప్ప పర్సన్ ఉంటాడు కదా, మర్చిపోకుండా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసి కామెంట్ చేయండి వాళ్ళ పేరు కూడా. సరే మరి ఉంటాను, బాయ్.